అందరికి నమస్కారం. ఐజీఓటీ కర్మయోగి అనగా ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ మిషన్ కర్మయోగిలో భాగంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో ఉద్యోగస్తులు మరియు పౌరులు భాగస్వాములై ఉంటారు. ఉద్యోగస్తులుగా మనం 3 దశలలో ఈ కోర్సును కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మొదటగా ఐజీఓటీ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం. రెండవది ఐజీఓటీ కర్మయోగి నందు లాగిన్ చేయడం. మూడవది వ్యక్తిగతంగా కేటాయించబడిన 18 రకాల కోర్సులను కంప్లీట్ చేయడం. గూగుల్ ప్లే స్టోర్ నందు సెర్చ్ బాక్స్ ఐగాట్ కర్మయోగి యాప్ను ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఓపెన్ చేసిన వెంటనే పర్మిషన్స్ ఇచ్చి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. 2 రకాలైనటువంటి గేట్వే ఆప్షన్స్ లాగిన్ కోసం ఇవ్వబడ్డాయి. లాగిన్ విత్ పాస్వర్డ్ అండ్ లాగిన్ విత్ ఓటీపీ. లాగిన్ విత్ పాస్వర్డ్ నందు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అన్నది మీకు కేటాయించబడినటువంటి ఈమెయిల్ మరియు పాస్వర్డ్ మీ యొక్క పర్సనల్ మొబైల్ నంబర్కి సిస్టమ్ అసిస్టెన్స్ ద్వారా డిస్ట్రిక్ట్ నుంచి పంపబడుతుంది. లాగిన్ విత్ ఓటీపీ అందు సిఎఫ్ఎంఎస్కి లింక్ చేయబడ్డటువంటి మొబైల్ నంబర్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వవలసి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీ యొక్క ఇండివిజువల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. మొట్టమొదట మీ యొక్క ప్రొఫైల్ని వెరిఫై చేయవలసి ఉంటుంది. ప్రొఫైల్ నందు ప్రైమరీ డీటెయిల్స్గా గ్రూప్ సి మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనబడేటటువంటి బ్లూ టిక్స్ ఉంటాయి. అంటే మీ ప్రొఫైల్ వెరిఫై చేయబడిందని అర్థం. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, మెయిల్, ఫోన్ నెంబర్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క డిడిఓ కోడ్ ఇందు పొందుపరచబడి ఉంటుంది. ఏదైనా మార్పులు ఉంటే ఇక్కడ ఉండేటటువంటి ఎడిట్ సింబల్ ద్వారా మార్పు చేయగలరు. తర్వాత బ్యాక్ వచ్చి మీ యొక్క ఇంటర్ఫేస్ నందు ఇన్ ప్రోగ్రెస్, సర్టిఫికేట్స్, లెర్నింగ్ అవర్స్ అనే 3 మెసేజెస్ కనబడతాయి. ఇన్ ప్రోగ్రెస్ 6 అనగా ఇంకనూ చేయవలసినటువంటి కోర్సులు 6, సర్టిఫికేట్స్ 12 అనగా 12 కోర్సులను కంప్లీట్ చేసి వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ జనరేట్ చేయబడి ఉన్నాయని అర్థం. లెర్నింగ్ అవర్స్ 12 కోర్సులకు గాను 6 గంటల 16 నిమిషాలు లెర్నింగ్ అవర్స్గా నిర్ధారించబడి ఉంది. సో తర్వాత మై స్పేస్ నందు షో ఆల్ క్లిక్ చేసిన వెంటనే అప్కమింగ్, ఓవర్డ్యూ అండ్ కంప్లీటెడ్ మీకు డేటా కనబడుతుంది. అప్కమింగ్ 52, ఓవర్డ్యూ 8, కంప్లీటెడ్ 12. అప్కమింగ్ దాదాపు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి లేదా ఉద్యోగికి 72 కోర్సులను కేటాయించబడింది భారత ప్రభుత్వం. సో మనకు ప్రస్తుతం 18 కోర్సులకు సంబంధించినటువంటి డేటాని ఆగస్ట్ నెలాఖరు లోపల కంప్లీట్ చేయవలసినటువంటి ఉత్తర్వులు వెలువడి ఉన్నాయి కనుక ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి 18 కోర్సును కంప్లీట్ చేయవలసి ఉంది. ఇప్పుడు కోర్సును యాక్సెస్ చేసే విధానం. సెర్చ్ బాక్స్ నందు మీకు సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో దాని యొక్క పేరును ఇక్కడ టైప్ చేసిన వెంటనే ఆ కోర్స్కి యాక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ అని నేను టైప్ చేసి సెర్చ్ బాక్స్ నందు క్లిక్ చేసిన వెంటనే సునామీకి సంబంధించినటువంటి కోర్స్ యాక్సెసిబిలిటీకి వచ్చింది. ఆల్రెడీ ఈ కోర్స్ని కంప్లీట్ చేయబడిన కారణంగా ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ కోర్స్ కంప్లీట్ చేయలేదు అంటే ఎన్రోల్ ద కోర్స్ అనే మెసేజ్, పాపప్ మెసేజ్ ఇక్కడ క్లిక్ అవుతుంది. తర్వాత దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కోర్స్ యాక్సెసిబిలిటీలోకి వస్తుంది. తర్వాత మెనూ నందు 4వ ఆప్షన్ అయినటువంటి మై లెర్నింగ్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే ఇందులో మీరు కంప్లీట్ చేయబడినటువంటి
మరియు కంప్లీట్ కానటువంటి అంటూ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి డేటా లిస్ట్ మొత్తం ఇందులో ఉంటుంది. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో 6 చూపుతూ మరియు కంప్లీటెడ్లో 12 రకాల కోర్సులను చూపబడి ఉన్నాయి. ఇన్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ రెజ్యూమ్ చేయబడినటువంటి ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ క్లిక్ చేసి చూద్దాం. మీరు ఏదైతే కంప్లీట్ చేయబడి ఉంటారో అక్కడ టిక్ మార్క్ ఇవ్వబడుతుంది. సో కోర్సుకు సంబంధించినటువంటి అసైన్మెంట్స్ మాత్రం ఇక్కడ కంప్లీట్ చేయలేదు కనుక ఖచ్చితంగా ఈ కోర్సుకు సంబంధించినటువంటి అసైన్మెంట్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేసి కంప్లీట్ ఆప్షన్ను నొక్కవలెను. ఈ విధంగా 18 రకాల కోర్సులను కంప్లీట్ చేసి అన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్లను పొందవలనని కోరుచున్నాను. థ్యాంక్ యూ.